వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన మూవీ ఈ మధ్య కాలంలో ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీనే. మూవీ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఈ సినిమాకు ఉన్న బజ్ అంతా ఇంత కాదు. సినిమాలు చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని వారిని కూడా ఈ ఓజీ సినిమా చూడాలి అనిపించే స్థాయిలో మూవీకి హైప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వస్తున్న సినిమాల్లో ఓజీ గురించే ఎక్కువగా అందరూ ఎదురు చూశారు. హై టెన్షన్ తో మూవీ కోసం ఎగ్జైట్మెంట్ తో ఊగిపోయిన ఫ్యాన్స్, ఆసక్తితో సినిమా కోసం ఎదురు చూసిన ప్రేక్షకుల కోసం ఓజీ మూవీ థియేటర్ లోకి వచ్చేసింది. రిలీజ్ కు ఒక రోజు ముందుగానే మూవీ ప్రీమియర్స్ పడిపోయాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీ ఎలా ఉందంటే మొత్తం పోతారు. ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే. సీన్ 1 నుంచే ఓజీ మూవీ ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. జపాన్ లో మొదలైన కథ ముంబై చేరుకొని అక్కడ సెకండ్ పార్ట్ కి జెండా పాతేస్తుంది. కథగా చెప్పుకోవలసిన మూవీ కాదు, విజువల్ గా చూడాల్సిన సినిమా ఓజీ అనిపిస్తుంది. స్టోరీ లైన్ లో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. గ్యాంగ్స్టర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఇది అంతే, కానీ స్క్రీన్ ప్లే లోనే పవర్ కనిపిస్తుంది. జపాన్ నుంచి పారిపోయి వచ్చి ముంబైలో ఒక పోర్ట్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించిన నాయకుడు, అతనికి అండగా నిలబడ్డ ఒక యోధుడు. బొంబాయి అండర్ వరల్డ్ వణికిపోయే రేంజ్ కి ఆ యోధుడు ఎదుగుతాడు. కానీ కొన్ని కారణాలతో 10 ఏళ్ల పాటు బొంబాయిని వదిలిపోవాల్సి వస్తుంది. తండ్రి లాంటి తన నాయకుడికి అక్కడ ప్రజలకు బొంబాయి అండర్ వరల్డ్ నుంచి కష్టాలు ఎదురు కావడంతో ఆ యోధుడు తిరిగి వస్తాడు. వచ్చి ఏమి చేశాడు అనేదే స్టోరీ లైన్. ఇక సినిమా ఎలా ఉంది అనేది చెప్పాలంటే, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఎలివేషన్స్ కావాలని కోరుకుంటారో అలాంటి ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మూవీ ఉంది. బలహీనమైన కథను బలమైన ఎలివేషన్స్ తో నిలబెట్టాడు సుజిత్. అడుగడుగునా పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలా అని సుజిత్ పడిన తపన కనిపిస్తుంది. పవన్ సహజ శైలికి భిన్నంగా తక్కువ డైలాగులు, ఎక్కువ యాక్షన్, వరుసగా వచ్చి పడిపోయే సీన్స్, ఊపిరి తీసుకొనివ్వకుండా ఫస్ట్ హాఫ్ పరుగులు తీస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ తర్వాత నుంచే కొంచెం మూవీ నడక మారిపోతుంది. కొంత గందరగోళంగా నడుస్తుంది, కానీ కొన్ని సీన్లు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ అయితే వామ్మో అనిపించే రేంజ్ లో ఉంటాయి. ఓవరాల్ గా ఇది కథ పవన్ కళ్యాణ్ అంటే ఇలా కథ పవర్ స్టార్ ను చూపించాల్సింది అని ఫ్యాన్స్ తో అనిపించేలా చేస్తుంది మూవీ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ లేకపోతే మూవీ లేదు. అదే స్థాయిలో ఆయన కనిపిస్తారు. ఇక ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. శ్రియారెడ్డి స్పెషల్ క్యారెక్టర్ లో మెప్పించింది. కొన్ని మంచి సీన్లు పడ్డాయి తనకు. వాటిలో మెరిసిపోయే నటన కనపరిచారు శ్రియారెడ్డి. ఇక సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ ఇలా అందరూ తమ తమ పరిధిలో బాగా చేశారు. హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ పక్కన సరిగ్గా సరిపోయారు. ఆమెకు మూవీలో కొద్దిపాటి స్కోప్ మాత్రమే ఉంది. ఆ తక్కువ స్పేస్ లోనే తనదైన స్టైల్లో మెప్పించారు. చివరగా చెప్పుకోవాల్సింది ఇమ్రాన్ హష్మి. విలన్ గా ఇమ్రాన్ హష్మి దుమ్ము దులిపేశారు. తాను కనిపించిన ప్రతి సీన్ లోనూ తనదైన ముద్ర వేశారు. టెక్నికల్ గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందు సుజిత్, తరువాత తమన్. పవన్ కళ్యాణ్ ను తన హీరోగా తెర మీద ఎలా చూపించాలని సుజిత్ ఊహించారో అంతకు మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో తమన్ ఎలివేట్ చేశాడని చెప్పొచ్చు. తమన్ మొదటి నుంచి తాను చెబుతున్నట్టే ఈ మూవీకి ప్రాణం పెట్టారు. ఎక్కడైనా ఒక సీన్ కొంచెం వీక్ అనిపించినా తన బీజిఎం తో దానిని ఎస్కలేట్ చేసేశారు తమన్. తమన్ పేరు పవన్ అభిమానులు తమ మనస్సులో ముద్ర వేసుకునే రేంజ్ బీజిఎం అందించారు తమన్. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ అద్భుతమనే స్థాయిలోనే ఉన్నాయి. చివరిగా దర్శకుడు సుజిత్. మామూలుగానే సుజిత్ హీరోలకు ఇచ్చే ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది తన అభిమాన హీరోను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఊరుకుంటారా? అదరగొట్టేశారు. పవన్ కనిపించిన ప్రతి సీన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ ఎలివేషన్స్ మత్తులోనే కొద్దిగా కథలో ఉండాల్సిన ఎమోషన్స్, ఇతర పాయింట్స్ ను మర్చిపోయారనిపిస్తుంది. నిజానికి సెకండ్ హాఫ్ మరికొంత బాగా తీయొచ్చేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే తెర వెనుక సుజిత్ కష్టం విజువల్ గా కనిపించింది. అదండి విషయం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా. ఈ మధ్య కాలంలో బ్లడ్ బాత్ మూవీస్ కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆ వర్గానికి మాత్రం పవన్ ఓజీ ఫుల్ కిక్ ఇస్తుంది. పవన్ ఫ్యాన్స్ కి మాత్రం చాలా ఏళ్ల తరువాత పవర్ స్టార్ ని చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఇక జనరల్ ఆడియన్స్ మూవీకి ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది చూడాలి. చివరిగా దే కాల్ హిమ్ ఓజీ. అభిమానుల కోసం ఒక దర్శకుడు అభిమానంతో తెరకెక్కించిన మూవీ. అదే రేంజ్ లో అభిమానులను అలరించే మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.